యోబు ఇలాగంటున్నాడు అంటున్నాడు ఎలీహు, నేను చాలా యథార్థవంతుణ్ణి నీతిమంతుణ్ణి, కానీ దేవుడు నా పట్ల న్యాయం తప్పాడు, నన్ను ఆయన అబద్ధికునిగా చేస్తున్నాడు అని యోబు అంటున్నాడు. ఓ ఈ సంగతి ఆలోచించండి, ఓ మనుషులారా, విజ్ఞానం గల మనుషులారా, విజ్ఞానం గల మనుషులారా, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయం చేయుట అసంభవం. దేవుడు అన్యాయం చేయుట అసంభవం. ఈ జ్ఞానం కావాలి. మనుషులకు చాలా విజ్ఞానం ఉంది, కానీ దేవుడు అన్యాయం చేయుడు అనే జ్ఞానం లేదు. దేవుడు అన్యాయం చేయడండి. ఆయన చర్యలన్నీ సంపూర్ణములు, ఆయన కార్యములన్నీ కూడా న్యాయమైనవి అన్నాడు మోషే. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో మోషే దేవుని వ్యక్తిత్వాన్ని గూర్చి రాస్తూ అద్భుతమైన మాట మాట్లాడాడు. 32:3, నేను యెహోవా నామమును ప్రకటించెదను, మన దేవుని మహత్యమును కొనియాడుడి, ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణం. హిజ్ వర్క్స్ ఆర్ పర్ఫెక్ట్. ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన ఏం చేసినా అది న్యాయం, అంతే. ఆయన ఏం చేసినా అది న్యాయం. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. దేవుడు న్యాయం చేస్తాడు.